హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 71వ అధ్యాయంలో 9వ శ్లోకం నుంచి చూద్దాం. ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థానికి వెడలుట అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క పేరు. ఇంతకు ముందు అధ్యాయంలో చూస్తే శ్రీకృష్ణుడు సుధర్మ సభలో ఉన్నప్పుడు ఒక దూత ద్వారా ఒక సందేశం అనేటువంటిది రావడం జరిగింది. సో ఆ సందేశం ప్రకారంగా శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడితోటి బంధింపబడినటువంటి రాజులని రక్షించటం కోసం శ్రీకృష్ణ భగవానుని ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆ రాజులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులు, శరణాగతులైనటువంటి వాళ్ళు. భగవంతుడి యొక్క అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా భక్తుల యొక్క రక్షణ, దుష్టుల యొక్క శిక్షణ. కాబట్టి తప్పకుండా భగవంతుడు అక్కడికి రావాలి, వచ్చి వాళ్ళని రక్షించాలి అని కోరుకున్నాడు. ఇక రెండవది నారదుడు రావడం అనేటువంటి జరిగింది. నారదుడు వచ్చి శ్రీకృష్ణుడికి పాండవులు ఇంద్రప్రస్థంలో రాజసూయ యజ్ఞం చేయాలి అని అనుకుంటున్నారు. ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు సంస్థ విశ్వాన్ని కూడా పాలించాలి అని అంటే వాళ్ళు రాజసూయ యజ్ఞంలో వాళ్ళు చేసి వాళ్ళు అందుకు నీ కరుణ కావాలి, నీ యొక్క కటాక్షం కావాలి, వాళ్ళు నిన్నే పూజించాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది విన్నటువంటి సుధర్మ సభలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా వెంటనే జరాసంధుడి దగ్గరికి వెళ్ళిపోయి జరాసంధుడిని వధించి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా విముక్తులు చేయాలి అని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడి వైపు చూసి నవ్వుతూ, ఉద్ధవుడి యొక్క సలహా తీసుకుందాము. ఉద్ధవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్దాం, ఏం చేయమని చెప్తే అది చేద్దాం. ఎందుకంటే ఉద్ధవుడు సుధర్మ సభలో ఒక మంత్రి. ఉద్ధవుడికి ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి అతి సన్నిహితుడు, మిత్రుడు, భక్తుడు. సో ఉద్ధవుడి ఆలోచనలు శ్రీకృష్ణ భగవానుడు మనసులో ఎలాంటి కోరికలు ఎలా అనుకుంటారో ఆ ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు తగినట్లుగానే ఉద్ధవుడి యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుడు తెలుసు ఉద్ధవుడికి కనుక సలహా ఇవ్వమని చెప్తే ఏం చెప్తారు అనేటువంటి విషయం తెలుసు. బాహ్యంగా చూడడానికి మనందరికీ కూడా శ్రీకృష్ణుడు తను ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక ఉద్ధవుడిని అడిగినట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఉద్ధవుడికి అలా అనిపించదు. కృష్ణుడికి అన్నీ తెలుసు, అయినా నా నోటి ద్వారా ఆయన నిర్ణయాన్ని వినాలి అని అనుకుంటున్నారు అని ఆయన నిర్ణయాన్ని చెప్పడం మొదలుపెట్టారు. సో ఉద్ధవుడు తన నిర్ణయాన్ని చెప్తూ ముందుగా ఏమన్నారు అనంటే, ఏ ఒక్కటి వదలటానికి లేదు. ఒకటి, రాజులందరినీ రక్షించాలి. రెండు, అక్కడ ఉన్నటువంటి జరాసంధుడిని వధించాలి. మూడు, పాండవులకి రాజసూయ యజ్ఞంలో సహాయము చేయాలి. మూడు జరగాల్సిందే. మూడు జరిగితే అందరికీ సంతృప్తి. యాదవులందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఎందుకంటే ఉద్ధవుడి యొక్క సలహాలు యాదవులు కోరుకున్నటువంటి అంశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఉద్ధవుడు ఎలాంటి సలహా ఇస్తున్నారంటే, జరాసంధుడిని చంపడము అనేటువంటిది చాలా చిన్న విషయం ఏం కాదు, అంత సులువైనటువంటి విషయం ఏం కాదు. అక్షోహిణుల సైన్యంతో కలిసి కనుక జరాసంధుడు దండెత్తి వస్తే అలాంటి జరాసంధుడిని ఎదిరించగలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అలాంటి జరాసంధుడిని చంపాలి అని అంటే శతాక్షోహిణుల సైన్యంతో ఉన్నటువంటి జరాసంధుడిని చంపలేం. కాబట్టి అతని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాలి. ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించి ద్వంద్వ యుద్ధంలో జరాసంధుడిని చంపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు? భీముడు. ఎందుకంటే భీముడికి 10,000 ఏనుగుల బలం ఉంది. 10,000 ఏనుగుల బలాన్ని కలిగినటువంటి భీముడు మాత్రమే జరాసంధుడిని ఎదిరించగలడు. ఒకవేళ ద్వంద్వ యుద్ధానికి భీముడు ఆహ్వానిస్తే జరాసంధుడు ఒప్పుకుంటారు అని గ్యారంటీ ఏముంది? ఒప్పుకోరు. అదే ఒకవేళ ఎవరైనా సరే బ్రాహ్మణుడు వెళ్ళి ఏదైనా సరే వరం అడిగితే జరాసంధుడు తప్పకుండా ఆ వరాన్ని తీరుస్తారు. ఎందుకంటే బ్రాహ్మణుల్ని ఇంతగా గౌరవిస్తారు జరాసంధుడు. అందుకోసం పాండవులలో ఉన్నటువంటి భీముణ్ణి బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి దగ్గరికి పంపించి ద్వంద్వ యుద్ధాన్ని భిక్షగా అడగమని చెప్తారు. ఇది ఉద్ధవుడు ఇస్తున్నటువంటి యుద్ధ నీతి, యుద్ధ ఆ, ఏమంటారు, ప్లాన్. ఓకే. అయితే ఒకవేళ కనుక ఇది జరిగినట్లయితే పాండవులు కూడా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలడానికి అర్హులవుతారు. ఎందుకు అనంటే
పాండవులకి నలుమూలల ఎలాంటి శత్రువు లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ రాజసూయ యజ్ఞాన్ని సఫలీకృతం చేయాలి అని అంటే. ఒకవేళ వీళ్ళు రాజసూయ యజ్ఞం చేయబోతున్నప్పుడు ఈ రాజసూయ యజ్ఞాన్ని వ్యతిరేకించినటువంటి జరాసంధుడు వచ్చి నాతో యుద్ధం చేయండి అని అంటే శత అక్షోహిణుల సైన్యంతో కనుక జరాసంధుడు వచ్చి యుద్ధం చేయమంటే పాండవులు కూడా గెలవలేరు. అదే జరాసంధుని ఒంటరిగా రమ్మని భీముని ఒంటరిగా పంపిస్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్ధవుడు ఇస్తున్నటువంటి సలహా ఎలా ఉంది అంటే, ముందు మీరు ఇంద్రప్రస్థానికి వెళ్ళండి. ఇంద్రప్రస్థం నుంచి భీముణ్ణి తీసుకొని జరాసంధుడి దగ్గరికి వెళ్ళండి ఒక బ్రాహ్మణ వేషంలో. అప్పుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళి రాజసూయ యజ్ఞానికి సహకరించినట్లు ఉంటుంది. రాజసూయ యజ్ఞంలో మీరు పూజలు అందుకున్నట్లు ఉంటుంది. ఆ తర్వాత భీముడి సహాయంతో నీ సమక్షంలో, కృష్ణుడి సమక్షంలో జరాసంధుడిని వధించినట్లు ఉంటుంది. జరాసంధుడి వధతోటి అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కూడా విముక్తి కలుగుతుంది. సో అలాంటి సలహా ఇచ్చారు ఉద్ధవుడు. సో ఆయన సలహా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా 2 శ్లోకాల్లో ఆయన చెప్తున్నటువంటి సలహా ఎందుకు సరి అయినటువంటిది, ఎందుకు జరాసంధుడు సారీ ఉద్ధవుడు చెప్పినటువంటి సరైనటువంటిది అనేటువంటి లాజిక్ తోటి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. ఓకే. సో అది మనం ఇంకా ఒక 2 శ్లోకాల్లో విందాం. 9, 10 శ్లోకాల్లో ఇంకా ఏం చెప్తున్నారు ఉద్ధవుడు అనేటువంటిది చూద్దాం. నాగలక్ష్మి ముందు హరే కృష్ణ ప్రభు. గాయంతి తే విశద కర్మ గృహేషు దేవ్యో గాయంతి తే విశద కర్మ గృహేషు దేవ్యో రాజ్ఞాం స్వశత్రు వధమాత్మ విమోక్షణం చ రాజ్ఞాం స్వశత్రువద మాత్మ విమోక్షణం చ యశ్చ కుంజర పతేర్జనకాత్మజాయాం గోప్యచ్చ కుంజర పతే జనకాత్మజాయ పిత్రోశ్చ లబ్ధా శరణామునయో వయం చ పిత్రోచ్చ లబ్ధ శరణ మునయో వయం చ. బంధితులైన రాజుల యొక్క దేవేరులు నీవు తమ పుత్రుల శత్రువును వధించి వారిని విడిపించుట వంటి నీ యశోకార్యములను తమ గృహములలో కీర్తించుండ్రు. గోపికలు కూడా గజేంద్ర రీపుని జనకసుత శత్రువును నీ తల్లిదండ్రుల శత్రువును నీవు వధించిన విధమును కీర్తించుచుందురు. అట్లే నీ ఆశ్రయమును బడిసిన మునులు మావలనే యశోగానం చేయుచుందురు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని వరకు ఏర్పాటు కావించి ఆ విధముగా సంకటం నుండి రక్షించగలడని బందీలకు రాజుల యొక్క శోకగ్రస్త బారికలకు ఋషులు భక్తులు తెలియజేసి ఉండిరి. అందువలన ఆ దేవేరులు తమ గృహములలో దేవదేవుని మహిమను గానం చేయసాగిరి. ఎప్పుడైనా తమ సంతానము తండ్రి కొరకు విలపించినప్పుడు వారు నాయన ఏడవకండి, శ్రీకృష్ణుడు మీ తండ్రిని కాపాడగలడు అని వారికి చెప్పుచుండిరి. ఇచ్చట వర్ణింపబడినట్లు యథార్థమునకు భగవానుడు గతం నందు పలువురు భక్తులను రక్షించి ఉండెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఇదే మొదటిసారి కాదు శ్రీకృష్ణ భగవానుడు ఇతరులని బంధింపబడి ఉన్నటువంటి భక్తులని రక్షించడం అనేటువంటిది ఇదే మొదటిసారి కాదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఈ పని చేస్తారో దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం కూడా చెప్తున్నారు ఉద్ధవుడు. మీరు కనుక ఒకవేళ నేను చెప్పినటువంటి విధంగా కనుక మీరు చేసినట్లయితే జరాసంధుడు మరణిస్తాడు. జరాసంధుడు కనుక మరణించినట్లయితే జరాసంధుడు చెరలో ఉన్నటువంటి రాజులందరూ కూడా విడిపింపబడతారు. అలా గనక విడిపింపబడినట్లయితే ఆ రాజుల యొక్క భార్యలందరూ కూడా నీ యొక్క ఘనతని వాళ్ళు కీర్తిస్తారు. నువ్వు చేసినటువంటి పనికి వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు నిన్ను కీర్తించడం, నీ యశస్సు పెరుగుతుంది దానివల్ల అని ఆయన చెప్తున్నారు. ఓకే. ఇంతకు ముందు సందర్భాల్లో కూడా ఎన్నెన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రుల శత్రువులను వధించినప్పుడు, ఓకే, ఎవరు తల్లిదండ్రుల శత్రువు ఎవరు? కంసుడు. కంసుడు. ఓకే. ఓకే. సో ఈ విధంగా ఎవరు ఈయన గజేంద్ర రిపు అంటే ఎవరండి తెలుసా మీకు? గోపికలు కూడా గజేంద్ర రూపిని జనకసుత శత్రువును, నీ తల్లిదండ్రుల శత్రువును నీవు వధించిన విధమును కీర్తించుచుందురు. అంటే గోపికలు కీర్తిస్తూ ఉండేవాళ్ళంట శ్రీకృష్ణుడిని. అనేక సందర్భాల్లో ఆయన వాళ్ళ భక్తుల యొక్క శత్రువులను వధించినటువంటి సందర్భాలని వాళ్ళు కీర్తి. మామూలుగానే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేసినా కానీ బృందావనంలో దాన్ని కీర్తిస్తూ ఉంటారు కదా. ఏ విధంగా కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు, ఏ విధంగా వాళ్ళ కృష్ణుడు వధించాడు, ఏ విధంగా భక్తులను రక్షించాడు,
దాని వర్ణన అంతా కూడా పాటల రూపంలో పాడుకుంటూ వృందావనంలో కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఇక్కడ గోపికల గురించి గుర్తు చేస్తున్నారు. వాళ్ళే కదా పాటలు పాడేది. అందుకని ఓకే. నెక్స్ట్ 10వ శ్లోకం. సుజాత మాతాజీ. జరాసంధవదః కృష్ణ భూర్యర్థాయోపకల్పతే. जरासन्धनथाय कृष्णा पुत्र्यार्थायोपकल्पते ఆయః ప్రాకవిపాకేన తవ చాభిమతః క్రతుః. पाय पाकविपाकेन तव चाभिमतः क्रतुः కృష్ణ జరాసంధని వధ నిక్కముగా అతని పాప కర్మ ఫలమే. అది అపరిమితమగు లాభమును చేకూర్చగలదు. నిజముగా అది నీవు వాంఛించడి యజ్ఞమును సాధ్యపరచగలదు. భాష్యం. జరాసంధని వధతో శిశుపాల సంహారము మరియు ఇతర లక్ష్య సాధన సులభతరము కాగలదని భూధ్యర్థ్య అపరిమిత లాభము అను పదము సూచించినట్లు శ్రీధర స్వామి వివరించిరి. రాజులు తమ పుణ్యఫలముగా రక్షింపబడగలరని పాక అను పదము సూచింపక తన దుష్టత ఫలముగా జరాసంధుడు మరణించగలడని పాపకేన అను పదము సూచించినట్లు ఆయన ఇంకను తెలియజేసిరి. ఇట్టి పరిస్థితిలో ఉద్ధవుడు తెలిపిన ప్రణాళిక భగవానుడు మరియు అతని విశుద్ధ భక్తులైన ధర్మరాజాది పాండవులు కోరినట్టి రాజసూయ యజ్ఞమునకు అత్యంత అనుకూలముగా ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో కృష్ణుని ఉద్దేశించి చివరిగా చెప్తున్నారు, ఇలా నువ్వు చేయడం వలన అంటే ఏదైతే జరాసంధుని వధించడము అనేటువంటి దానిలో ప్లాన్ ఏదైతే ఇచ్చారో ఆ ప్లాన్ ప్రకారం కనుక నువ్వు చేసినట్లయితే జరాసంధుడు వధ అనేటువంటిది చెయ్యొచ్చా చెయ్యకూడదా? ఎందుకంటే ఆయన బ్రాహ్మణుల్ని పూజించేటువంటి వ్యక్తి జరాసంధుడు. ఒకవేళ జరాసంధుడు వధ చేయడం అనేటువంటిది ఒకవేళ ఏమన్నా పాపం అని అంటే దానికి కూడా ఆయన ఇచ్చేస్తున్నారు, క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నారు. ఏమన్నారు? జరాసంధుడు వధించడం అనేటువంటిది తప్పేం కాదు. జరాసంధుడు కనుక ఒకవేళ నీ ఉపాయం ప్రకారంగా కనుక చేసి మరణించినట్లయితే అది వాని యొక్క పాపకర్మ ఫలమే. అంటే జరాసంధుని నువ్వేం అన్యాయంగా చంపట్లేదు. జరాసంధుడు వధ చావడము అనేటువంటిది ఆయన పాపకర్మల యొక్క ఫలితమే అవుతుంది. రెండవది, రాజులు రక్షింపబడతారు. రాజులు రక్షింపబడటం అనేటువంటిది కూడా వాళ్ళ యొక్క పుణ్యకర్మ యొక్క ఫలము. మనం అందరం అనుకుంటాము ఎవరికో ఏదో సహాయం చేసేసి వాళ్ళ పాపాలను మనం తొలగించాలి అని అనుకుంటాం. లేదంటే ఎవరికో ఏదో చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను తొలగించాలి అని అనుకుంటాం. ఆర్టిఫిషియల్ గా మనం ఎవరిది ఏమీ తొలగించలేము. మీరు ఎంత దానమైనా చెయ్యొచ్చు, మీరు ఎంత దానమైనా చేయొచ్చు. అవతల వ్యక్తి యొక్క స్థితిని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఎంత దానమైనా చేయొచ్చేమో, కానీ అవతల వ్యక్తి యొక్క పాపాలను మాత్రం మీరు తీసేయలేము. ఓకే, కర్మఫలాలను మాత్రం మనం తీసేయలేము. అందుకనే అన్ని దానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి దానం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క నామ జపం చేసే విధంగా గనక వాళ్ళని గనక మనం మార్చగలిగినట్లయితే, భగవంతుడి శరణాగతికి గనక వాళ్ళని మనం గనక తీసుకురాగలిగినట్లయితే వాళ్ళ పాపాలన్నింటినీ మనం తొలగించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి షర్టు లేని వాడికి షర్ట్ ఇవ్వడం, లేదా ఆస్తి లేని వాడికి ఆస్తి ఇవ్వడం, తిండి లేని వాడికి తిండి ఇవ్వడం, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వడం, పెళ్లి చేసుకోలేని వాడికి పెళ్లి చేయడం, చదువుకోలేని వాడికి చదివించడం, అనాథ శరణాలయాలు కట్టడం, లేకపోతే చలివేంద్రాలు పెట్టడం, లేకపోతే హాస్టల్స్ కట్టడం, ఇలాంటివి అన్నీ చేస్తే ఎటువంటి నువ్వు అవతల వ్యక్తి యొక్క కర్మనేమి మనం మార్చలేము, తాత్కాలికంగా నిలిపివేయగలుగుతాం. ఆయన అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి మనము తాత్కాలికంగా మాత్రమే వాళ్ళకు ఉపశమనాన్ని ఇవ్వగలుగుతాం, కానీ వాళ్ళ యొక్క కర్మఫలాలను మాత్రం మనం తీసేయలేము. నిజంగా వాళ్ళని ఉద్ధరించాలి అని అనుకుంటే తాత్కాలికంగా వాళ్ళకి వాళ్ళు తాత్కాలికంగా ఆపడం కాదు, వాళ్ళకి శాశ్వతంగా ఆపాలి ఆ కర్మఫలాలు. అది ఎట్లా సాధ్యమవుతుంది? కృష్ణుడే చెప్పారు, ఎలాంటి పాపస్తుడైనా సరే నా పాదాలను గనక ఆశ్రయించినట్లయితే వాని యొక్క పాపాలన్నీ నేను తీసేస్తాను అని చెప్పాడు. అది మనం అంటే కృష్ణ భక్తులుగా కనుక మనం మార్చగలిగినట్లయితే ఎవరినైనా, అలా అది నిజమైనటువంటి సహాయం ఎవరికైనా సరే మనం చేయాలి అని అంటే, అప్పుడు వాడు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ పోతాయి, అవతల వ్యక్తి అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. అంటే
ఒకవేళ కృష్ణుడు గనక జరాసంధుడిని చంపితే జరాసంధుడు అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఉందో సుఖమైన కష్టమైన ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా ఆయన కర్మఫలాల నుంచి తొలగిస్తున్నారా అంటానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ఆయన మరణిస్తే నీ చేతిలో అది కూడా ఆయన కర్మఫలమే అని చెప్తున్నారు. అలానే జరగాలి ఆయనకి అని చెప్తున్నారు. అంటే ఎవరి కర్మలు మార్చట్లేదు ఇక్కడ అనేటువంటిది తెలుస్తుంది మనకి. వాళ్ళ కర్మ ఫలితాలకి అనుగుణంగానే వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు రాబోతున్నాయి. నెక్స్ట్ 11వ శ్లోకం సునీత కంఠమని శ్రీ సుఖవాచ श्रीसुक उवाच ఇత్యుద్ధవచోద్రాజన్ సర్వతో భద్రమొచ్యుతం इत्युद्धववचो राजन् सर्वतो भद्रमच्युतम् దేవర్షిర్యదు వృద్ధాశ్చ కృష్ణశ్చ ప్రత్యపూజయన్ देवर्षिर्यदुवृत्ताश्च कृष्णश्च प्रत्यपूजयन् భావము సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, దేవర్షి నారదుడు, యదువృద్ధులు, శ్రీకృష్ణుడు అందరును సంపూర్ణంగా శుభమయము అమోఘమునైన ఉద్ధవుని ప్రస్తావమును ఆమోదించిరి. భాష్యము. ఉద్ధవుని ప్రస్తావము తర్కముచే బలోపేతమైనట్లు అచ్యుతం అను పదము సూచించునని శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. ఆ ప్రస్తావమును వృద్ధులే ఆమోదించిరి గాని యువకులు కాదని యదువృద్ధ అను పదము ద్వారా సుఖదేవ గోస్వామి విశేషంగా సూచించెను. అనిరుద్ధుని వంటి రాకుమారులు వెంటనే జరాసంధుని సైన్యంతో పోరాడగోరి ఉన్నందున ఉద్ధవుని ప్రణాళికను వారు మెచ్చలేదు. శ్రీకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. సో ఒక విషయంలో ఇప్పుడు ఇందాక విషయంలో చూస్తే మనకి 3 సంఘటనలు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అని మనందరికి కూడా ఒక ఒపీనియన్ ఉంది. మనందరం ఏమన్నా ముందు పోయి జరాసంధుని చంపాలేమో కదా. అలానే యువకులైనటువంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క పుత్రులు మనవాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యువకులు. వాళ్ళందరికీ ముందు జరాసంధుని చంపాలి అనేటువంటిది ఉంది. కానీ జరాసంధుని చంపడం అంత ఈజీ కాదు. కృష్ణుడు వంశం వాళ్ళందరూ కలిసినా కానీ జరాసంధుని చంపలేదు. జరాసంధుడికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దానికి యుక్తితో చెయ్యాలి, శక్తితో కాదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని అడిగారు. ఉద్ధవుడు ఇచ్చినటువంటి సలహాని అక్కడ కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. యాదవ వృద్ధులు అందరూ కూడా అంగీకరించారు, మెజారిటీ అంగీకరించారు. మెజారిటీ ఎవరైతే ఏదైతే విషయాన్ని అంగీకరిస్తారో దానిని మనము ఆచరించటము అనేటువంటిది జరుగుతుంది. మనం అందరం అనుకుంటాము ఒకప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఒకప్పుడు రాచరికం ఉండేది. రాచరికంలో రాజు ఏం చెప్తే అదే జరుగుతుంది కదా. ప్రజల అభిప్రాయంతో సంబంధం లేదు. రాచరికం అంటే అలానే ఉండేది కదండి. రాజుని ప్రజలు ఎన్నుకుంటారా? రాజు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ప్రజల యొక్క పాత్ర ఉంటుందా? రాజు తీసుకునే నిర్ణయాలు ప్రజల పాత్ర ఉండదు. రాజు ఏ నిర్ణయం చేస్తే అది అది ఆచరించేస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉల్టా, ప్రజల ఇష్టం ప్రకారం జరగాలి. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? లేదు, రాజు ప్రకారంగా జరుగుతుంది. కానీ అప్పుడు చూడండి, కృష్ణుడు నేను ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి అది చేస్తే ఆయన అడ్డగించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అది రాచరికం. కానీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం రాజుల సమయంలోనే ఉంది, ఇప్పుడు కాదు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అప్పుడు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఆ సభలో ఆ ప్రపోజల్ పెట్టి సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరి యొక్క ఆమోదం తీసుకొని ఆ తరువాత ఆ నిర్ణయాన్ని అవలంబిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అంటే కదా. ఇప్పుడు ఉత్తమమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి అధికారి మిగిలినటువంటి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవట్లేదు. ఆయనకి ఏది అనిపిస్తే అది ఆచరించేయడం, ఏది అనిపిస్తే అది చేసేయడమే. అది కాదు కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే మంత్రివర్గంలో నిర్ణయించాలి, మంత్రివర్గంలో చర్చించాలి, మంత్రివర్గంలో నిర్ణయించినటువంటి విషయాలని అమలు చేయాలి. అలా చేస్తున్నారా? ఎందుకంటే ఈ మంత్రులందరూ కూడా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. కానీ ఒకప్పుడు కృష్ణుడు అలా చేశారు. అందుకని ఇప్పుడు మంత్రులు కూడా జరుగుతున్నటువంటి కుంభకోణాలలో లేకపోతే కరప్షన్స్ లో మా పాత్ర ఏమి లేదు, మాకు తెలియదు, మమ్మల్ని సంతకం పెట్టమంటే పెట్టామంతే. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, ఎందుకు సంతకం పెట్టమన్నారో కూడా తెలియదు. ఇలా మాట్లాడుతున్నారు మంత్రులు. అంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే ఎంతో కరప్షన్ జరిగిపోతుంది వెనకాల. వీళ్ళ సంతకాలతోటి కరప్షన్ జరుగుతుంది. అంటే నిర్ణయం వీళ్ళది కాదు, సంతకమే వీళ్ళది. అలాంటిది దాన్ని నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని ఇప్పుడు మనం అనడానికి లేదు. కానీ ఒకప్పుడు అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యంగా రాచరికంలోనే జరిగింది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అభిప్రాయాల ప్రకారంగా ఆమోదాన్ని పొంది ఆ ఆమోదించినటువంటి విషయాన్ని వీళ్ళు పాటించబోతున్నారు.
కాబట్టి ఇక్కడ దేవర్షి నారదుడు, యుధ వృద్ధులు, శ్రీకృష్ణుడు అందరూ కూడా సంపూర్ణంగా ఉద్ధవుడు చెప్పినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో ఆ ప్రస్తావనని ఆమోదించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కొంతమంది ఆమోదించకపోవచ్చు, కానీ మెజారిటీ ఆమోదించేశారు. నెక్స్ట్ 12. శ్రీవాణి మాతాజీ. అతాతిశత్ ప్రయాణాయ భగవాన్ దేవకీ సుతః అతాదిశత్ప్రయాణాయ భగవాన్ దేవకీసుతః భృత్యాన్ ధారుక చైత్రాధీన్ అనుజ్ఞాప్య గురూన్ విభుః భృత్యాన్ దారుక చైత్ర్యాదిన నంచాప్య గురూన్ విభుః. దేవదేవుడగు దేవకీసుతుడు ప్రయాణమునకు పెద్దల అనుమతిని గైకొని పిదప దారుకు చైత్ర్యాది వృత్తులను ప్రయాణ సన్నాహమునకు ఆదేశించను. భాష్యం. శ్రీకృష్ణ జనకుడగు వసుదేవుడు మున్నగు వారే ఇచ్చట పేర్కొనబడిన పెద్దలు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే సో ఆ నిర్ణయం మీద అంగీకరించినటువంటి వాళ్ళందరూ కూడా అంగీకరించినటువంటి విధంగా శ్రీకృష్ణుడు ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎక్కడికి? ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి. నెక్స్ట్ 13. శ్రీదేవి మొదటి. నిర్గమయ్యావరోధాన్ స్వాన్ సుసుతాన్ సపరిచ్ఛదాన్ నిర్గమయ్యావరోధాన్ స్వాన్ ససుతాన్ సపరిచ్ఛదాన్ సంకర్షణమనుజ్ఞాప్య యదురాజంచ శత్రుహన్ సంకర్షణమనుజ్ఞాప్య యదురాజం చ శత్రుహన్ సూతోపనీతం స్వరథం ఆరుహద్గరుడధ్వజం సూతోపనీతం స్వరుదం ఆరుహత్ గరుడధ్వజం. ఓ శత్రునాశక, తన పత్నులను, సంతానమును, సామాగ్రిని పంపుటకు ఏర్పాట్లను కావించి సంకర్షణ ఉగ్రసేనుల నుండి సెలవు గైకుని పిమ్మట శ్రీకృష్ణుడు సారథి కొని వచ్చిన రథమును అధిరోహించెను. అది గరుడ ధ్వజాంకితమై ఉండెను. భాష్యము. ఉద్ధవుని ప్రస్తావమును అంగీకరించిన వాడై శ్రీకృష్ణ భగవానుడు తన పత్ని పరివార సామాగ్రులతో పాండవుల రాజధాని అయిన ఇంద్రప్రస్థాపురమునకు బయలుదేరెను. ఈ అధ్యాయం యొక్క మిగిలిన భాగము ఆ పురమునకు శ్రీకృష్ణుడి ప్రయాణమును గురించి, తన ప్రియ భక్తులతో అతడు అచట ఆదరింపబడిన విధముల గురించి వివరించెను. తొలుత జరాసంధుని వధించి పిదప రాజసూయ యజ్ఞమును నిర్వహించడి తన ప్రణాళికను ఆ దేవదేవుడు ఇంద్రప్రస్థములో పాండవులకు వివరించెను. పిదప వారి పూర్తి ఆమోదంతో అతడు దుష్టరాజు యొక్క నూకలను చెల్లించుటకు భీమసేనునితో పాటు వెడలెను. శ్రీకృష్ణుని పత్నులు కూడా రాజసూయ యజ్ఞమునకు ఆహ్వానింపబడిన వారై అచటకు వెడలుటకు ఉత్సాహంతో నుండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. రంగురంగుల రాచ ఊరేగింపు వర్ణనము రాబో శ్లోకం నుండి ఆరంభము కానున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. ఓకే, శ్రీకృష్ణుడు రథం మీద అధిరోహించి ఇంద్రప్రస్థానికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇంద్రప్రస్థానికి వెళ్ళేటప్పుడు ఆయన ఎవరెవరికి బాయ్ చెప్పారండి? సంకర్షణ ఉగ్రసేనులకి. అంటే వాళ్ళు రాలేదని, అంతేగా? కృష్ణుడితో పాటు వాళ్ళిద్దరు రాలేదనమాట. ఓకే, వాళ్ళు అందుకని వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకున్నారు అని చెప్పారు. తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఎవరెవరితో కలిసి వెళ్ళారు అనేటువంటి దానికి ఆయన సంతానాన్ని, ఆయన పత్నులని, ఆయన సామాగ్రిని అన్నిటినీ తీసుకుని వెళ్తున్నారు. అంటే యుద్ధ సామాగ్రి అనమాట. ఓకే, లేదు అంటే అక్కడ జరుగుతున్నటువంటి రాజసూయ యజ్ఞానికి అవసరమైనటువంటి కొంత సామాగ్రి ఈయన తరపున తీసుకుని వెళ్ళడం. ఓకే, ఈ విధంగా ఆయన తీసుకుని వెళ్తున్నారు. సో వెళ్తున్నది ఎవరు? పత్నులు, కృష్ణుడితో పాటు ఆయన భార్యలు, తర్వాత సంతానము, వాళ్ళు వెళ్తుంటే సంకర్షణుడు అక్కడే ఉన్నారు. ఓకే ఓకే సో ఈయన ప్లాన్ ఏంటి? ముందు ఇంద్రప్రస్థానికి వెళ్ళాలా, అక్కడి నుంచి భీముని తీసుకొని పోవాలా, భీముని తీసుకొని జరాసంధుని చంపించాలా, ఆ తర్వాత తిరిగి ఇంద్రప్రస్థానికి రావాలా, ఇంద్రప్రస్థంలో రాజసూయ యజ్ఞం చేయాలి. ఓకే, ఇది ఆయన ప్లాన్. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ దీనికి ఒప్పిస్తారనమాట. సో ఇప్పుడు ఈయన ఇంద్రప్రస్థానికి వెళ్తుంటే, శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వస్తుంటే మరి ఇంద్రప్రస్థంలో ఆహ్వానం ఎలా ఉంటుంది? కృష్ణుడికి ఘనంగా ఉంటుంది. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా ఆహ్వానం చాలా ఘనంగా ఉంటుంది. సో ఏ విధంగా కృష్ణుడు ఇంద్రప్రస్థంలో ఆహ్వానింపబడ్డాడు? వాళ్ళకి ఎలాంటి గౌరవం దొరికింది? ఇంద్రప్రస్థంకి వచ్చినప్పుడు, కృష్ణుడు ఇంటికి వచ్చినప్పుడు, కృష్ణుడు మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం?
జన్మాష్టమికి మనం ఏం చేస్తామండి? మన ఇంటి ముందు ముగ్గులు వేస్తాము, కృష్ణుడి లోపలికి రావాలని లోపలికి ఆయన రమ్మని పాదాలు వేస్తాం పాదాలు ప్రభు, పాదాల పాదాలు అర్చన వేసి వేస్తాం, లోపలికి ఆహ్వానిస్తాం. పూలతోటి చిన్న అలంకరిస్తాం, దారి చూపిస్తాం, కృష్ణుడికి దారి చూపిస్తాం కదా చాలా కొంచెం ప్రసాదాలు నివేదిస్తాం. చేస్తాం. ఆ, చిన్న పిల్లలుంటే శ్రీకృష్ణుడి వేషం వేస్తారు. వేషం వేస్తాం, చాలా చాలా చేస్తాం. ఓకే. సో ఆ విధంగానే ఇప్పుడు పాండవులకు కూడా అతి ప్రియమైనటువంటి శ్రీకృష్ణుడు. వాళ్ళకి భగవంతుడితో సమానం. వస్తాడని ఆహ్వానిస్తాం, నిజంగానే వస్తాడు వాళ్ళ ఇంటికి. వస్తారు వస్తారు, మీరు పెట్టండి. మనం వస్తాడని ఆలోచిస్తాము, ఆ, ఇంద్రప్రస్థానం రా- నిజంగానే వెళ్తున్నాడు కృష్ణుడు అంటున్నా. రాకుండా ఉండరు మాతాజీ. మన మనసుతోటి చేస్తే తప్పకుండా కృష్ణుడు వస్తారు. వస్తారు అనే మనం చేసేటువంటి వాళ్ళకి వస్తారు అనేటువంటి నమ్మకంతో చేయాలి. ఏదో అందరూ చేస్తున్నారు అదే కాబట్టి మనం చేస్తున్నాం అన్నట్లు కాకుండా, నేను ఇది అదే చేస్తుంది ప్రభుజీ, కృష్ణుడు మనం కావడానికే అనేటువంటి వస్తాడని నమ్మకంతో కనుక చేసినట్లయితే చేస్తాము, కానీ ఇంద్రప్రస్థానం నిజంగానే వెళ్తున్నాడు కృష్ణ భగవానుడు అంటున్నా. ఇంద్రప్రస్థానం, మన ఇల్లు కూడా ఇంద్రప్రస్థాలే, డోంట్ వరీ. నెక్స్ట్ మనం 14వ ఏం శ్లోకం. చేయలేం అబ్బోడు ప్రభుజీ నిజంగా వస్తే. 14వ శ్లోకం, రమ్య మాతాజీ. హరే కృష్ణ. తతో రథద్వీప తతో రథద్వీప భటసాధినాయకై తతో రథద్విప భటసాదినాయకై करालया परिवृत आत्मसेनया करालया परिवृत आत्मसेनया मृदङ्गभैर्यानकशङ्खगोमुखै मृदङ्गवीर्यान्नकशङ्खगोमुखै प्रघोषघोषितकुकुभो निरक्रमत् ప్రఘోషఘోషిత కకుబో నిరక్రమత్. మృదంగములు, పేరులు, నగరాలు, శంఖములు, గోముఖముల యొక్క ధ్వనులు ఆకాశం నందలి అన్ని దిక్కులలో ప్రతిధ్వనించగా శ్రీకృష్ణుడు బయలుదేరును. రథ గజ తురగ పదాతి దళముల అధ్యక్షులతో కూడిన వాడై అతడు ఉగ్రమగు అంగరక్షకులతో పరివృత్తుడై ఉండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణుడు బయలుదేరుతున్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మృదంగాలు, భేరులు, నగారాలు, శంఖములు, గోముఖములు యొక్క ధ్వనులు ఆకాశం నందుల అన్ని దిక్కుల్లో ప్రతిధ్వనించగా శ్రీకృష్ణుడు బయలుదేరారు. ఓకే. ఎవరెవరితో కలిసిపోయారు? రథ రథ గజ తురగ పదాతి దళాలు, అంటే అన్ని రకాల, అంటే ఒక అక్షోహిణి సైన్యం తీసుకుంటే రథాల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత అశ్వాల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత ఏనుగుల మీద ఉండి యుద్ధాలు చేసేటువంటి ఉన్నాడు, తర్వాత నేల మీద పదాతి దళాలు అనమాట, నేల మీద ఉండి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో వీళ్ళందరితోటి కలిసి ఆయా తరగతుల వాళ్ళకి, అంటే ఇప్పుడు రథాల మీద ఉండి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉంటారు, అశ్వాల మీద ఉండి యుద్ధం చేసే వాళ్ళందరికీ అశ్వాల మీద యుద్ధం చేసేటువంటి నాయకుడు ఒక అతను ఉంటాడు. ఆ విధంగా ప్రతి కేటగిరీకి ఒక్కొక్క నాయకుడు ఉంటారు. ఆ నాయకులందరూ లీడ్ చేస్తూ ఉండగా వీళ్ళందరితోటి కలిసి శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వెళ్ళారు. సో మనం చూడాలి, రాజసూయ యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో కృష్ణుడికి పూజ చేయాలి అని వెళ్తుంటే మరి సైన్యం తీసుకుని ఎందుకు వెళ్తున్నారు? కృష్ణుడికి కదా పూజ చేసేది. పూజ చేయించుకోవడానికి ఇన్ని రథ గజ తురగ పదాతి దళాలు ఎందుకు అవసరం? మిలిటరీ ఫోర్స్ ఎందుకు అవసరం? ఓకే. సో చూడాలనుకుంటున్నారు కాదు, యాక్చువల్గా కాదు కాదు యాక్చువల్గా శ్రీకృష్ణుడు బయలుదేరుతుంటే ఇవన్నీ కూడా ఒక గౌరవ సూచక. ఓకే, గౌరవ సూచకం. సో ఈ గౌరవ సూచకంగా కూడా ఇవన్నీ ఇప్పుడు మనం కూడా చూస్తే జనవరి 26కి లేకపోతే ఆగస్టు 15కి ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ప్రెసిడెంట్ వస్తుంటే ఇలానే మిలిటరీ వాళ్ళందరూ కూడా ఉండి మార్చ్ చేస్తారు కదా అలా. ఓకే. నెక్స్ట్ లావణ్య మాతాజీ. నృవాజికాంచన శిబికాభిరచ్యుతం కాంచన శిబికాభిరచ్యుతం సహాత్మజాపతి మనుసూరతాయయుః సహాత్మజాపతి మనుసువ్రతాయయుః వరాంబరాభరణ విలేపనస్రజ వరాంబరాభరణ విలేపనస్రజః
సుసంవృతాన్రుభిరసి చర్మపాణిభిః. సుసంవృతాన్రుభిర్రసి చర్మ పాణిభిః. అచ్యుతుని సువ్రతులకు పత్నులు బలశాలులకు పురుషులు మోసెడి బంగారు పల్లకీలలో తమ సంతానంతో పాటుగా పతిని అనుసరించిరి. ఆ రాణులు చక్కని వస్త్రములతోనూ ఆభరణములతోనూ గంధమాల్యాదులతోనూ అలంకరింపబడిన వారై ఖడ్గములను డాలును ధరించిన సైనికులచే అన్ని వైపుల నుండి పరివేష్టితులై ఉండిరి. భాష్యము. శ్రీకృష్ణుని యొక్క కొందరు రాణులు అశ్వచోదితమగు వాహనములలో పంపబడరని వాజీ అను పదము సూచించునని శ్రీధర స్వామి అభిప్రాయపడి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, పల్లకీల్లో వెళ్ళారనమాట శ్రీకృష్ణుని యొక్క పత్నులు. ఓకే, వాళ్ళ పుత్రులతో కలిసి. ఓకే, సో ఏ విధంగా అయితే కృష్ణుడు వెళ్తున్నారో పల్లకిలు కూడా కృష్ణుడు వెనకాల అనుసరిస్తూ ఉన్నాయి శ్రీకృష్ణుడు దారినే. నెక్స్ట్ 16వ శ్లోకం. ఉషశ్రీ మాత. నరోష్ట్ర గోమహీశకరాశ్వతర్యన నరోష్ట్రగో మహిషఖరాశ్వతర్యనః కరేణుభిః పరిజనవారయోషితః. కరేణుభిః పరిజనవారయోషితః. త్వలంకృతా కటకుటికంబలాంబరాధ్యాం. స్వలంకృతాః కటకుటికంబలాంబరాధ్య. ఉపస్కరాయుయురధి యుజ్య సర్వతః. ఉపస్కరా యయురధియుజ్య సర్వతః. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. చక్కగా అలంకృతులైన రాచపరిచారికలు వారకాంతలు అన్ని దిక్కుల నుండి బయలుదేరిరి. వారు పల్లకీలను, ఒంటెలను, వృషభములను, దున్నపోతులను, గార్ధబములను, కంచెరగాడిదలను, ఎడ్ల బండ్లను, ఏనుగులను అధిరోహించిరి. వారి వాహనములపైన గడ్డి పరదాలు, కంబళ్ళు, వస్త్రములు, ఇతర ప్రయాణ సాధనములు నింపబడెను. ప్రభుపాదుల వారి భాష్యము. ఇచ్చట పేర్కొనబడిన పరిచారికలలో చాకలి వనితలు, ఇతర సేవికలు ఉండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. ధన్యవాదాలు ప్రభుజీ. సో రాణులు వెళ్తుంటే రాణులతో పాటు రాణులకి సేవ చేసేటువంటి పరిచారికలు కూడా వెళ్తారు కదా. ఆటోమేటిక్ అది సహజం అనమాట. ఒకరు అప్పట్లో ఇప్పట్లాగా పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వచ్చినట్టు ఉండదు కదా. మనం ఒక్క రోజు ఉండాలంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తే మనం అయిపోయింది, వచ్చాము, దర్శనం చేసుకున్నాం, ఇంకెళ్ళిపోదాం అన్నట్లు ఉంటుంది కదా. 2 రోజుల ప్రోగ్రామ్ అంటే అమ్మో 2 రోజుల ప్రభు ప్రోగ్రాము, ఒక రోజు పెట్టండి ప్రభు, మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేటట్టు పెట్టండి ప్రభుజీ అంట కదా. ఏదైనా యాత్ర వెళ్దాము అని అంటే. కానీ అప్పట్లో కృష్ణుడి దగ్గరికి ఎవరైనా ఇప్పుడు పాండవులు కూడా ఒక్కొక్కప్పుడు ద్వారకా వస్తూ ఉంటారు. వస్తే ఎన్ని రోజులు ఉంటారు? కొన్ని నెలల పాటు ఉంటారు. ఇంతకు ముందు కూడా ఆ బలరాముడు బృందావనం వెళ్ళారు. ఎన్నాళ్ళు ఉన్నారు? 2 నెలలు ఉన్నారు. అంతకంటే ముందు ఉద్ధవుడు కూడా వెళ్ళాడు. ఎన్నాళ్ళు ఉన్నారు? ఆయన కూడా కొన్ని మాసాల పాటు ఉన్నారు. సో అలానే ఇప్పుడు వెళ్ళిన కృష్ణుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలుసా? తిరిగి మళ్ళీ ద్వారకకి ఇంక ఇప్పట్లో రాడు. మళ్ళీ హస్తినాపురం అదే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత వస్తారు. మళ్ళీ అప్పటిదాకా అక్కడే ఉంటారు. మీరు ఆలోచించండి అన్నాడు. చివరికి ఈ రాణులందరూ తిరిగి వచ్చేస్తారు. ఎప్పుడు కృష్ణుడు వస్తారా అని ఎదురు చూస్తారు. అంతేకాదు ద్వారకావాసులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణుడు లేకుండా వాళ్ళందరూ జీవించలేకపోతారు. కృష్ణుడు ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడు అని తెలిసారో వాళ్ళ పనులన్నీ ఆపుకున్నారు. పడుకున్న వాళ్ళు కూడా నిద్ర లేచిపోయారు. అన్నం తినేవాళ్ళు కూడా అన్నం వదిలేశారు. స్నానం చేసేవాళ్ళు అలానే సగం సబ్బు రాసుకుని అలానే బయటకు వచ్చేసారు. కృష్ణుడు వచ్చారంట. అంటే ఆయనకి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు చూడక ఎప్పుడు కృష్ణుడే కదా, మన ఇంటి పక్కనుడే కదా, వస్తే ఏంటి అన్నట్లు లేరు ఎవరు కదా. కృష్ణుడిని అన్ని నెలల పాటు చూడకపోయేసరికి వాళ్ళందరికీ కూడా కృష్ణుడి మీద విరహం వచ్చింది. అందుకనే ఇప్పుడు వీళ్ళు ఇన్ని నెలల పాటు వెళ్తున్నారు కాబట్టి మనం కనుక 3 రోజులు 4 రోజులు వెళ్తే ఎలా అయితే మనం లగేజ్ 2 బ్యాగులు 3 బ్యాగులు తీసుకుని వెళ్తాం. మేము 3 రోజులు వెళ్ళాం. మేము 2 రోజులే వెళ్ళాము ఎక్కడికి, మధురైకి. మా కారు డిక్కీ నిండా సామానే. పాపం మంజులత మాత్రం చాలా గ్రేట్. ఆమె కంటే చిన్న బ్యాగ్ తెచ్చుకున్నారు ఆమె. కానీ మేము మాత్రం ఆమె కంటే చిన్నగా ఉన్నా కానీ మేము ముగ్గురు ఉన్నా కానీ మేము మాత్రం 3 బ్యాగులు పెట్టుకున్నాం. ఓకే, చాలా. అలానే కృష్ణుడు
ఆయన యొక్క పత్నులతో కలిసి మిగిలినటువంటి పరిచారకులతో కలిసి వెళ్తుంటే మరి వాళ్ళకి అవసరమైన సామాన్లు ఎన్ని ఉంటాయి, వాళ్ళ బట్టలు, వాళ్ళకి అవసరమైన సామాన్లు అన్ని కూడా ఉంటాయి కదా. అందుకనే గాడిదలను కూడా తీసుకుపోతున్నారు మోయడానికి. ఓకే, వాళ్ళ సామాన్లన్నీ మోయడానికి గాడిదలతో సహా తీసుకుని వెళ్తున్నారు. ఓకే, తర్వాత ఖడ్గాలు ఢాలు ధరించినటువంటి సైనికులతో అన్ని వైపుల నుంచి ఆయన పరివేష్టితులై ఉన్నారు. అయిపోయింది కదండి. సో గార్ధబొమ్మ అన్న గాడిద నేను కంబళ్ళు, వస్త్రములు, ఇతర ప్రయాణ సాధనములు నింపబడిను. అంటే కప్పుకోవడానికి దుప్పట్లు కూడా తీసుకెళ్తున్నారు అనమాట. గార్ధబొమ్మ అన్న గాడిద నేను ప్రభుజీ. అవును అవును మత. నెక్స్ట్ మంగతాయర్ మదది. బలం బృహద్వాజపట ఛత్రపచామరై బలం బృహద్ఛత్రధామరై వరాయుధాభరణ కిరీటవర్ణభిః వరాయుధాభరణ కిరీటవర్మభిః దివాంశుభిస్తు మూలరభం భవౌరవేర్ దివాంసుభిస్తు ములరవం భవౌరవేర్ యథార్ణవక్షుభిత తిమింగిలోర్మిభిః యథార్ణవః క్షుభిత తిమింగిలోర్మిభిః. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము. శ్రీకృష్ణుని సేన రాజచక్రములతోనూ చామరములతోనూ పెద్ద పెద్ద ధ్వజ పతాకాలతోనూ ఒప్పారి ఉండెను. పగటిపూట సూర్యకిరణములు సేనల యొక్క ఆయుధముల వలన, ఆభరణముల వలన, కిరీట కవచముల వలన దేదీప్యమానముగా పరావర్తనము చెందుతుండెను. ఆ విధముగా తుముల ధ్వనితో నిండినట్టి ఆ దేవదేవుని సేన అలలతోనూ తిమింగములతోనూ క్షుభితమైనట్టి సముద్రమును పోలెను. హరే కృష్ణ. సముద్రంలో అలలు ఎలా ఉంటాయి, సముద్రంలో తిమింగలాలు ఎలా ఉంటాయి, సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు ఎలా అయితే ఒక్కసారిగా వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉందన్నమాట వీళ్ళందరూ వెళ్తుంటే. పైగా పగటిపూట వెళ్తున్నారు కాబట్టి సూర్యకాంతి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలు మీద, కత్తి మీద పడి రిఫ్లెక్షన్ వస్తుంది అనమాట. సో రిఫ్లెక్షన్స్ అలా వస్తున్నాయంట. ఆయుధాలు, ఆభరణాల వలన, కిరీట కవచాల వలన అక్కడ అంతా కూడా పరావర్తనం చెందింది. పరావర్తనం అంటే లైటింగ్ రిఫ్లెక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే ఒక సముద్రంలా ఉందన్నమాట వెళ్తున్నటువంటి జనాలందరూ, ఒకళ్ళు ఇద్దరు కాదనమాట, కొన్ని అక్షోహిల జనం వెళ్తున్నారనమాట. నెక్స్ట్ 18 సునీత హరిబొమ్మది. అతో మునిర్యధుపతినా సభాజితః అదో మునిర్యదుపతినా సభాజితః ప్రణమ్యతం హృది విదధద్విహాయస ప్రణమ్యతం హృది విదధాద్ విహాయస నిశమ్య తద్భ్యావసితమాహృతార్హనో నిశమ్య తద్వ్యవిసిత మహాకృతార్హనో ముకుంద సందర్శన నివృతేంద్రియ ముకుంద సందర్శన నిర్వృతేంద్రియ. యదుపతి యగు శ్రీకృష్ణునిచే ఆదరింపబడిన వాడై నారదముని ఆ దేవదేవునికి వంగి నమస్కరించెను. శ్రీకృష్ణుని సమాగమముతో అతని సర్వేంద్రియములు సంతుష్టి చెందెను. ఆ విధముగా భగవానుని నిర్ణయమును వినినవాడు, అతనిచే అర్చింపబడిన వాడైన నారదుడు ఆ దేవదేవుడే తన హృదయమునందు దృఢముగా నిలుపుకుని ఆకాశ మార్గమున వెడలిపోయెను. హరే కృష్ణ. కృష్ణుడు ఈ నిర్ణయం ఏదైతే ఇంద్రప్రస్థానికి వెళ్ళాలి వీళ్ళందరినీ తీసుకొని అని నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయానికి సంతోషపడినటువంటి నారదుడు శ్రీకృష్ణ భగవానుడికి హృదయపూర్వకంగా నమస్కారాన్ని తెలియజేశారు. ఆయన కృష్ణుడి యొక్క భక్తుడు కాబట్టి ఆయన హృదయంలో కృష్ణుడిని నిలుపుకోగలిగారు. ఆ తర్వాత ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మిగిలిన వాళ్ళందరూ ఇలా భూమి మీద వెళ్తుంటే ఆయన ఆకాశ మార్గంలో వెళ్తున్నారు. నారదుడికి ఏ వాహనమో అవసరం కదా. వీళ్ళందరికీ స్వయంగా భగవంతుడికి కూడా రథాలు కావాలి, కానీ నారదుడికి అవసరం లేదు. నారదుడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతారు. ఓకే, ఆకాశ మార్గంలో వెళ్ళాలంటే కూడా విమానాలు కావాలి కదా మనకైతే. అవును ప్రభు. నారదుడికి అయితే ఆకాశ మార్గంలో వెళ్ళడానికి కూడా విమానం అవసరం లేదు. ఏ వాహనము లేకుండా ఆకాశ మార్గంలో వెళ్ళగలడు నారదుడు. నెక్స్ట్ 19వ శ్లోకం నరసింహారావు ప్రభు. హరే కృష్ణ ప్రభు. రాజదూతము వాచేదం భగవాన్ ప్రీణయన్ గిరాం
రాజదూత ఉవాచేదం భగవాన్ ప్రణయం గిరా మా భైష్టధూత భద్రం వో ఘాతయిష్యామి మా గదం. అభైష్టదూత భద్రం వో ఘాతయస్యామి మాగధం. ఓ దూత, మీకు శుభము కలుగుగాక. నేను మగధరాజు మాగధరాజు. మాగధ రాజు సంహారమునకు ఏర్పాటు సాధించదను, భయపడవలదు అని శ్రీకృష్ణుడు రాజులచే పంపబడిన దూతను ప్రియమగు వాక్కులతో సంబోధించెను. దూత భాష్యము. దూత మరియు రాజులు ఇరువురికి ఉద్దేశించబడితే మా వైష్ణ భయపడవలదు అను పదమును బహువచనమైనది. అంటే భద్రం వహ నీకు సుగము కలుగుగాక అను పద సమూహము కూడా అదే భావమును తెలియజేయు బహువచనమై ఉన్నది. అదే దూతతో మాట్లాడినప్పుడు ఏకవచనంతో మాట్లాడాలి, ఎందుకంటే దూత ఒక్కడే కాబట్టి. కానీ దూతతో మాట్లాడుతూ మీకు మీకు అంటున్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? దూత ఎవరి తరపున ప్రతినిధిగా వచ్చారు? రాజుల తరపున. రాజుల తరపున. మాగధరాజు రాజు ఒక్కడే కాదు, ఒక్కడే వేల మంది ఉన్నారు కదా, 25,000 అనేక మంది రాజులు. చాలా కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి అంటున్నారు అన్నమాట. మీ అందరికీ శుభము కలుగుగాక. సో మీ అందరికీ శుభము కలుగుగాక, మీ అందరినీ రక్షించడానికి నేను వస్తాను. నేను అక్కడికి వచ్చి మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ మగధరాజు ఎవరైతే ఉన్నారో, ఎవరు మగధరాజు? జరాసంధుడు. ఓకే, జరాసంధుని నేను సంహరిస్తాను, మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని వాళ్ళందరితోటి ప్రియమైనటువంటి వాక్కులు మాట్లాడారు. అంటే దూతతోటి మాట్లాడారు, ఎందుకంటే దూత రాజుల యొక్క ప్రతినిధి కాబట్టి రాజులతో మాట్లాడినట్టుగా మాట్లాడారు దూతతోటి. నెక్స్ట్ 20వ శ్లోకం. శ్రీష మాతాజీ. హరే కృష్ణ. ఇత్యుక్త ప్రస్థితో దూతో యథావధవధన్ నృపాన్. ఇత్యుక్త ప్రస్థితో దూతో వదన్ నృపాన్. ఏపి సందర్శనం శౌరే ప్రత్యక్షన్యన్ముముక్షవః. ఏపి సందర్శన్ సౌరే ప్రత్యైక్షన్ యన్ముముక్షవః. ఆ విధముగా సంబోధింపబడిన వాడే దూత రాజుల కడకు వెడలి భగవత్ సందేశమును యథాతథముగా వారికి తెలియజేశాయి. అంతటా విడుదలను అభిలషించుచు వారు శ్రీకృష్ణుని సందర్శనకై ప్రతీక్షింపసాగిరి. భాష్యం. పరిస్థితుల ప్రాబల్యము వలన రాజులు తమ ధ్యానమును కేవలము శ్రీకృష్ణుని పైననే సంలగ్నం పరచసాగిరని గొప్ప వైష్ణవ విద్వాంసుడైన శ్రీల జీవగోస్వామి ఇచ్చట వ్యాఖ్యానించింది. హరే కృష్ణ. ఈ దూత వెళ్ళిపోయి రాజులందరికీ తెలియజేశారు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని. ఎప్పుడైతే అది విన్నారో రాజులందరూ కూడా చాలా సంతోషించారు. ఎప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడా, ఎప్పుడు మమ్మల్ని విడుదల చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు కృష్ణుడి దర్శనం కోసం. ఓకే, వాళ్ళు ఎదురు చూస్తూ కృష్ణుడిని మెడిటేట్ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ 21వ శ్లోకం. అక్షర సౌజన్య మాత. ఆనర్త సౌవీరమరుం స్థీర్ త్వా వినశనం హరిః. ఆనర్త సంవీర మరుంస్తీర్వ విననాశనం నశనం హరిః. ఈత్వా వినశనం హరిః. గిరినధీరతీయాయ పురగ్రామ వ్రజాకరాన్. గిరీనదీరతీయాయ పురగ్రామ వ్రజకరాన్. భాష్యము. ఆనర్తనము సౌబీరము మరుదేశము వినశనము మున్నగు ప్రాంతముల గుండా ప్రయాణించినప్పుడు శ్రీహరి నదులను దాటెను, పర్వతములను పట్టణములను గ్రామములను గోష్ఠములను గనులను అధిగమించును. హరికృష్ణ ప్రభుత్వం. ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఎన్ని సరిహద్దులు ఉంటాయో చూడండి. నదులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, గనులు ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా దాటడం అనేటువంటిది, గోష్ఠాలని అన్నిటినీ కూడా, గ్రామాలని అన్నిటినీ కూడా దాటడం అనేటువంటిది జరిగింది. వీటన్నిటిని దాటి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారక నుంచి
ఎక్కడికి వెళ్తున్నారు? ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం ఇంద్రప్రస్థానికి. ఇంద్రప్రస్థం ఎక్కడుండేది? హస్తినాపురం దాటిన తర్వాత హస్తినాపురం దాటిన తర్వాత అంటే ఏ రాష్ట్రం ఇప్పుడు? ఢిల్లీ ప్రభుజీ. ఢిల్లీ అనుకుంటా ప్రభుజీ. ఢిల్లీ. ఢిల్లీ. హస్తినాపురం ఢిల్లీ. ఇంద్రప్రస్థం ఢిల్లీ ఎట్లా అవుతుంది? ప్రస్తుతం ఢిల్లీ. వీళ్ళు గుజరాత్, ద్వారకంటే గుజరాత్ కదా ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్. అవును. ఓకే, ద్వారకంటే ప్రస్తుతం గుజరాత్. గుజరాత్ నుంచి వాళ్ళు రాజస్థాన్ మీదుగా, ఓకే, తర్వాత హర్యానా మీదుగా, ఇంకా అది ఉత్తరాఖండ్ అటువైపు వెళ్తున్నారు అనమాట. ఓకే, అంత దూరంలో ఉంది ఇంద్రప్రస్థం. ఓకే, అంటే ఇప్పుడు ఏ ఊరు ప్రభుజీ? అది ఉత్తరప్రదేశ్ ఎక్కడో అవుతుంది మా తల్లి. ఓకే, ఆనర్థం అంటే ఏంటి ప్రభుజీ? దేశాల పేర్లు అవి దేశాలు. ఆనర్త దేశం అంటే ద్వారకే. ఓకే, సౌవీరము అంటే మహారాష్ట్ర అనుకుంటా. మరుదేశము, వినశనము. సౌవీరం అంటే గుజరాత్ అని ఉంది ప్రభుజీ. సౌవీరం అంటే గుజరాత్. ఓకే ఓకే, సౌవీరం అంటే గుజరాత్. ఓకే, ఇంకా ఏముంది? ఎక్కడుంది? రాజస్థాన్ వినశం అంటే కురుక్షేత్ర జిల్లా అంటారు. అద్దాల్లో ఉంది ప్రభుజీ. అద్దాల్లో ఉంది. అద్దాలలో ఉన్నాయి ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. ఆనర్థం అంటే ద్వారక. ఓకే, సౌవీరం అంటే తూర్పు గుజరాత్ అంటే రాజస్థాన్. ఓకే, సౌవీరం అంటే రాజస్థాన్. తీర్థ అనేటువంటి ప్రదేశం. వినశనం అంటే కురుక్షేత్రం జిల్లా. ఓకే, ఎస్. ఓకే, ఇవన్నిటిని కూడా దాటుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. తతో దృషధ్వతీం తీర్త్వా ముకుందోతా సరస్వతీం. తతో దుష్వద్వీతం వీర్వా ముకుందోద సరస్వతీం. పంచాలానత మత్సాంశాం శక్రప్రస్థమతాగమత్. పంచాలానద మత్స్వాం చ శుక్రప్రస్థపథాగతాం. దుష్టద్వతి సరస్వతి అను నదులను దాటి పిదపాతడు పాంచాలము మత్స్యదేశము గుండా ప్రయాణించి చివరకు ఇంద్రప్రస్థమును చేరెను. హరే కృష్ణ. ఓకే, సో చివరికి ఆయన ఇంద్రప్రస్థం వరకు, మధ్యలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా దాటుకుంటూ ఇంద్రప్రస్థం వరకు కూడా ఆయన చేరుకున్నారు. ఇంద్రప్రస్థంలో ఇప్పుడు ఆహ్వానం ఉంటుంది వీళ్ళకి. 23వ శ్లోకం. రంగదేవి మాతాజీ. తముపాగతమాకర్ణ్య ప్రీతో దుర్దర్శనం నృణాం. హరికృష్ణ తముపాగతమాకర్ణ్య ప్రీతో దుర్దర్శనం నృణాం. అజాతశత్రుర్నిరఘాత్సో అజాతశత్రుర్నిరఘాతో స ఉపధ్యాయ సుహృద్వృతః. అజాతశత్రుర్నిరగతో సోపధ్యాయ సుహృద్వృతః. మానవులకు దర్శన దుర్లభుడగు శ్రీకృష్ణుడు ఇప్పుడు అరుదించినాడని విని ధర్మరాజు మిగుల ప్రీతి చెందెను. పురోహితులతోనూ బంధువులతోనూ కూడి ఆ రాజు దేవదేవుని కలుసుకున్నటకు బయలుపడారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. మామూలుగా అయితే మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మనం ఇంట్లోనే కూర్చుంటాం కదా. రానియండి, ఆడికి వస్తాడు, మన ఇంటికే కదా వచ్చేది, వచ్చాక కలుద్దాంలే అని ఇంట్లోనే ఉంటాం. కానీ అదే చాలా సన్నిహితులు వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? గడప దాకా వెళ్తాం, అంతకు మించి వెళ్దాం. ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, ఏం చేస్తాం? బయట గేట్ దాకా అనుకోండి. ఇంకా క్లోజ్ అయితే ఏం చేస్తాం? ఇంకా క్లోజ్ అయితే బస్ స్టాండ్ దాకా వెళ్తాం. బస్ స్టాండ్ దాకా వెళ్ళి బస్ స్టాండ్ నుంచి తీసుకొస్తాం కదా. ఇంకా ఫ్రెండ్ అనుకోండి, ఏం చేస్తాం? ఊరు పొలిమేరల్లాగా వెళ్తాం. ఊరు పొలిమేరల్లాగా వెళ్తాం, లేదంటే వాళ్ళు కూడా వెళ్ళి తీసుకొని వస్తాం. పంపించేటప్పుడైనా తీసుకొచ్చేటప్పుడైనా, ఓకే, వాళ్ళని ఆహ్వానించడం కోసం, వచ్చారు అని తెలిసినటువంటి వాళ్ళని ఆహ్వానించడం కోసం. మరి కృష్ణుడు వచ్చారు అని తెలిసినటువంటి పాండవులు ఇంట్లోనే కూర్చున్నారా?
కూర్చోరు. ధర్మరాజుతో సహా వాళ్ళందరూ కూడా కృష్ణుని ఆహ్వానించడానికి పురోహితుల్ని బంధువుల్ని తీసుకొని కృష్ణుని కలుసుకోవడానికి ఎదురెళ్ళారు. ఓకే, ఎదురెళ్ళారు. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం. హైమవతి మాతాజీ. గీతవాదిత్ర గీతవాదిత్ర ఘోషేణ బ్రహ్మ ఘోషేణ భూయసా గీతవాదిత్రఘోషేణ బ్రహ్మఘోషేణ భూయస అభ్యయాత్ స హృషీకేశం ప్రాణమివాధృతః. వ్యయస్స హృషీకేశం ప్రాణః ప్రాణమివాధృతః. హరే కృష్ణ ప్రభు. వేదమంత్ర ఘోషతో పాటు గీతవాద్యములు మార్మోగుచుండగా ఇంద్రియములు ప్రాణమును కలుసుకుంటూ పోవచ్చున్న చందమున ఆ రాజు పరమాదరముతో ఋషికేశుని కలుసుకుంటూ ముందుకు సాగెను. భాష్యంపై శ్రీల ప్రభుపాదకి శ్రీకృష్ణుడు ఇతర ఇంద్రియాధీశులకు ఋషికేశునిగా వర్ణింపబడగా ధర్మరాజు ఆ దేవదేవుని చెంతకు వేగముగా చనుట ఇంద్రియములు పరమాతురతతో ప్రాణమును జతకూరుడితో పోల్చబడినవి. క్షేత్రము లేనప్పుడు ఇంద్రియములు వ్యర్థములు. నిజమునకు ఇంద్రియములు క్షేత్రము ద్వారానే పనిచేయును. అట్లే వ్యక్తిగత జీవులు కృష్ణ భక్తి భావన రతులైనప్పుడు అనగా భగవత్ప్రేమ రహితులైనప్పుడు సంసారమని పిలువబడి వ్యర్థమైన మాయా సంఘర్షణ ప్రవేశింతురు. ధర్మరాజు వంటి విశుద్ధ భక్తులు ఎన్నడూనూ భగవత్ సాంగత్య రహితులుగా ఉండరు. ఏలయన వారు సదా తమ హృదయముల్లో భగవంతుని నిలుపుకొనిందరు. అయినను ఇతర వర్ణింపబడినట్లు దీర్ఘ వియోగానంతరము భగవాను దర్శించినప్పుడు వారు విశేష పారవస్యమును అనుభవించరు. హరే కృష్ణ ప్రభు. దండాత్మనామ. ఓకే, శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి పాండవులని ఎలా వర్ణిస్తున్నారు అని అంటే, ప్రాణం కోసం పరిగెడుతున్నటువంటి ప్రాణాన్ని అట్లా కలుసుకోవడానికి. కూడా వస్తుందా? అదే పాలలో కలిపిస్తాడు అది బూస్ట్ అంటే. హరే కృష్ణ. ఓకే, ప్రాణాన్ని కలుసుకోవడానికి పోతున్నటువంటి ఋషికేశునితోటి. ఓకే, సో ఇంద్రియాలు అంటే ప్రాణం ఇప్పుడు కృష్ణుడు లేకపోతే పాండవులు ప్రాణం లేనటువంటి వాళ్ళతో సమానం. ఓకే, సో కృష్ణుడు లేకపోతే పాండవులకి ప్రాణం లేని దానితో సమానం. అలానే మనకి కూడా ఇంద్రియాలకి ప్రాణం లేకపోతే ఇంద్రియాలు ఉండి కూడా ఏమి లాభం కదా? ఇంద్రియాలు ఉండి ఏమైనా లాభం ఉంటుందా? అచేతనంగా ఉంటాయి ఇంద్రియాలు. అంటే ప్రాణం ఉన్నప్పుడే ఆ ఇంద్రియాల యొక్క పని. ఓకే, ప్రాణవాయువు లేనప్పుడు ఆ ఇంద్రియాలకి ఎలాంటి పని ఉండదన్నమాట. అంటే ఒక వ్యక్తి నిజమైనటువంటి ప్రాణాన్ని కలిగి ఉన్నాడు అని అంటే కృష్ణ భక్తి భావంలో ఉంటే తప్ప వాడి మృతదేహంతో సమానం. ఓకే, ఎవరైతే కృష్ణ భక్తులు కాదో వాళ్ళు బ్రతికి ఉన్నప్పటికీ మృతదేహంతో సమానము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాణం ఎక్కడో ఉందని ఎత్తుకుంటూ వెళ్తున్నారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. కృష్ణుడు వాళ్ళకి ప్రాణం. అంటే వాళ్ళ జీవితంలో కృష్ణుడు ఉంటేనే వాళ్ళకి చేతనం, వాళ్ళకి ఆనందం, వాళ్ళ ఇంద్రియాలకి ఒక సుఖం అనేటువంటిది ఉంది. కృష్ణుడు లేనప్పుడు అది లేదు. అంటే కృష్ణ భక్తి లేనటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు మృతదేహాలతో సమానము అనేటువంటి. ఓకే, నెక్స్ట్ 25. మంజులత మాతాజీ. దృష్ట్వా విక్లిన్న హృదయ కృష్ణం స్నేహేన పాండవః. దృష్ట్వా విక్లిన్న హృదయ కృష్ణం స్నేహేన పాండవః. చిరాదృష్టం ప్రియతమం సస్వధేత పునః పునః. చిరాదృష్టం ప్రియతమం సస్వధేత పునః పునః. పరమ ప్రియతను మరుగు శ్రీకృష్ణుని దీర్ఘ వియోగానంతరము గాంచినంతటా ధర్మరాజు హృదయం అనురాగముతో కరిగిపోయెను. అంతటా అతడు ఆ దేవదేవుని పదే పదే అలింగనమును చేసుకొనెను. హరే కృష్ణ. పరమ ప్రియతడు శ్రీకృష్ణుని దీర్ఘ వియోగానంతరం గాంచినంతట ధర్మరాజు హృదయమును అనురాగముతో కరిగిపోయాడు. అంతటా అతడు ఆ దేవదేవుని పదే పదే ఆలింగనము చేసుకునేను. తనకంటే చిన్న వాళ్ళని ఆహ్వానించేటువంటి విధానం అన్నమాట. ధర్మరాజు కంటే కృష్ణుడు చిన్నవాడు. ఏం చేస్తాడు?
లేదంటే ఒకే వయసు, సమానమైనటువంటి వయసు, ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దీర్ఘ వియోగం తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నారు కృష్ణుని పాండవులు. ఓకే, అందుకనే ఆయన్ని ఆలింగనం చేసుకుని అనురాగంతో కరిగిపోయారు. పదే పదే ఆలింగనం చేసుకున్నారు, ఒక్కసారి కాదనమాట, పదే పదే ఆలింగనం చేసుకుని ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 26వ శ్లోకం రామారావు ప్రభుజీ. కృష్ణ దూర్భ్యాం పరిష్వజ్య రమామలాలయం దూర్భ్యాం పరిసృజ్య రమామలాలయం ముకుందఘాత్రం నృపతిర్హతాశుభః ముకుందగాత్రం నృపతిర్హతాశుభ బిభే పరాం నిర్వృతిమశ్రులోచనో మే పరాం నిర్భృతిమశ్రులోచనో పుష్యతనుర్విస్మృత స్మృతలోక విభ్రమః పుష్పమర్మి స్మృతిలోక విభ్రమ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని నిత్య రూపము లక్ష్మీదేవికి నిత్య నివాస స్థానము. అతన్ని ఆలింగనం చేసుకున్నంతనే ధర్మరాజు సమస్త భౌతిక అస్తిత్వ కల్మషము నుండి విడిపడను. శీఘ్రమే అతడు దివ్యానందమును అనుభవించిన వాడై సుఖసాగరమును మునిగెను. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా అతని దేహము పారవశ్యంతో కంపించెను. తాను ఈ భౌతిక జగత్తులో ఉన్నాననే విషయమును అతను పూర్తిగా మర్చిపోయాను. భాష్యము. శీల ప్రభుపాదుల వారి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను గ్రంథము నుండి ఈ తాత్పర్యము తీసుకొనబడినది. హరే కృష్ణ ప్రభుజీ. రెండవ ప్రణామం. ఓకే, సో శ్రీకృష్ణుని నిత్య రూపము లక్ష్మీదేవికి నిత్య నివాస స్థానము. అతనిని ఆలింగనం చేసుకున్నంతే ధర్మరాజు సమస్త భౌతిక అస్తిత్వ కల్మషము నుండి విడిపడిను. కృష్ణుని స్వయంగా స్పర్శించటము అని అంటే ఇంకా మనలో ఏమైనా కల్మషాలు మిగిలిపోతాయి? మనలో ఏమైనా కల్మషాలు మిగులుతాయి? ఇంకా ఒకసారి కృష్ణుని స్పర్శించిన తర్వాత స్వయంగా కృష్ణుని ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకునేటువంటి ధర్మరాజులో ఇంక ఎలాంటి కల్మషాలు కూడా ఉండవన్నమాట. అంటే అంతకు ముందు ఉన్నాయా కల్మషాలు? ఆలింగనం చేసుకోగానే పోయాయా? ఏం మాతాజీ, కొంచెం గొప్ప ఏమైనా ఉంటే అవి కూడా పోయాయి అంటారా? ధర్మరాజులో కొద్ది గొప్ప కల్మషాలు ఉండడం ఏంటి మాతాజీ? అజాత శత్రువు అంటే చివరికి మన శత్రువులు ఎక్కడో బయట లేదు. ఓకే, హరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవే మన శత్రువులు. ఆయన అజాత శత్రువు అంటే ఆయనకి శత్రువులు బయట లేరని కాదు, ఆయనలో కూడా లేరు. అదనమాట, ధర్మరాజుకి శత్రువులే లేరు. అస్తిత్వ కల్మషము నుండి విడిపడిను. శీఘ్రమే అతడు దివ్యానందమును అనుభవించిన వాడే సుఖసాగరమున మునిగను. మనకి మనం ఆధ్యాత్మికంగా పురోగమించినా కానీ ఒక్కొక్క సందర్భంలో ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడము అనేటువంటిది కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంటుంది. ఓకే, పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మికంగానే ఉన్నా అనుక్షణము ఆ ఆనందాన్ని రమిస్తూ ఉంటామా అంటే రమిస్తూ ఉండలేము. ఏదో ఒక కొద్ది క్షణాల్లోనే జరుగుతుంది అలా అనమాట. ధర్మరాజుకు కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నారు. శ్రీకృష్ణుడే మనసులో ఉంటారు. ఆయనకి 24 గంటలు కృష్ణుడిని తలుస్తూనే ఉంటారు. అయినా సరే కృష్ణుడు చూసినప్పుడు కలిగినటువంటి ఆనందం అనేటువంటిది అంతకు ముందు ఆయన తలుచుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం కంటే కూడా ఎన్నో రెట్లుగా ఉందన్నమాట. ఓకే, సో ఆయన నేత్రములు అశుపూర్ణములు కాగా అతని దేహము పారవస్యంతో కంపించను. అంటే కృష్ణుడిని దర్శనం చేసుకున్నప్పుడు ఇలా వికారాలు అనేటువంటివి వస్తాయన్నమాట. ఈ వికారాలన్నింటినీ కూడా సాత్విక వికారాలు అంటారు, అష్టసాత్విక వికారాలు. ఓకే, చైతన్య మహాప్రభు కూడా పూరి జగన్నాథ్ మందిరంలోకి వెళ్ళి జగన్నాథుని దర్శనం చేసుకున్నప్పుడు సాత్విక వికారాలన్నీ వచ్చేసాయి. ఒకేసారి 8 రకాల వికారాలు చైతన్య మహాప్రభుకి వచ్చాయి అనమాట. ఓకే, స్పృహ తప్పి పడిపోవడం, రోమాలు నిక్కపొడుచుకోవడం, డ్యాన్స్ చేయడం, కరెంటు షాక్ కొట్టినట్టు అవడం, ఏడవడం, కళ్ళమ్మడి నీళ్లు రావడం, స్పృహ తప్పి పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా. సో అలానే ధర్మరాజుకు కూడా వచ్చాయి కొన్ని వికారాలు వచ్చాయి. 8కి 8 వచ్చేసాయి, ధర్మరాజుకు రాలేదు. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా అతని దేహము పారవస్యంతో కంపించను. 2 వచ్చాయి. 2 రకాలుగా ఆయనకి వికారం, సాత్విక వికారం అనేటువంటిది రావడం జరిగింది. కానీ ఈ భౌతిక జగత్తులో ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా అతను పూర్తిగా మర్చిపోయాడు. ఓకే, చూడండి, ఎక్కడున్నాను, కృష్ణుడిని చూసినటువంటి ఆనందంలో తను ఎక్కడున్నాను అనేటువంటి విషయం కూడా మర్చిపోయాం అనమాట.
అలాంటి మాయాపూర్ వెళ్తే మీ అందరికి ఇలాంటి అనుభవమే ఉంటుంది. ఓకే, సో మనం ఎక్కడున్నాము అనేటువంటి విషయం కూడా మనం మర్చిపోతాం. ఓకే, సో మనం ఒక ప్రత్యేకమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది మనకి. ఓకే, శ్రీకృష్ణుని ఇంకా ఎలా ఆహ్వానిస్తారు? ఇప్పుడు ఇంద్రప్రస్థానికి వచ్చేసరి ధర్మరాజు పాండవులు అందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు, ఆహ్వానించడం మొదలు పెడుతున్నారు. సో ఇంకా ఎలా ఆహ్వానించబోతున్నారు అందరూ అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ.